హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్ రెడ్డి మారం. మీరు చూస్తున్నది నా యూట్యూబ్ ఛానల్ చంద్రశేఖర్ రెడ్డి మారం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అయితే వీడియోను ప్రారంభిద్దాం. తిరుమల అంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం. కానీ ఈ తిరుమల అడవుల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన పవిత్ర స్థలం ఉంది. అది జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ కథ ఆ అడవిలో ప్రారంభమవుతుంది. ఈరోజు మన ప్రయాణం ఈ మొదటి అడుగు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ప్రకృతి మధ్యలో, అడవుల మధ్యలో మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఈ అడుగుల మార్గం సాధారణ మార్గం కాదు. ప్రతి అడుగు మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ఈ మార్గంలో నడుస్తూ ఉంటే మనకు వినిపించేది పక్షుల కిలకిలారావాలు, గాలి వీచే స్వరాలు. ఇక్కడ ప్రతి చెట్టు ఒక కథ చెబుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి అడుగు మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన ప్రధాన పురాణ కథలు మరియు చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం. పూర్వకాలంలో మహర్షులు ఈ అడవుల్లో తపస్సు చేసినట్టు చెబుతారు. అందుకే ఈ ప్రాంతం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ మహర్షుల్లో ఒకరు జపాలి మహర్షి. జపాలి మహర్షి శ్రీరాముడిపై అపారమైన భక్తి కలిగిన ఒక ఋషి. ఆయన ఈ అడవుల్లో నివసిస్తూ రామనామాన్ని నిరంతరం జపిస్తూ తపస్సు చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా ఒకే లక్ష్యంతో జీవించారు. ఆ లక్ష్యం భక్తి. ఆ తపస్సు ఎంత శక్తివంతమో తెలుసా? ఒకరోజు ఆ ప్రకృతి అంతా నిశ్శబ్దమైంది. గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది. ఆ సమయంలో జపాలి మహర్షి ముందు ప్రత్యక్షమయ్యారు ఆంజనేయ స్వామి. భక్తికి ప్రతీకైన ఆంజనేయ స్వామి. మహర్షి తపస్సును చూసి సంతోషించారు. ఆయనకు దర్శనమిచ్చి నీ తపస్సు ఫలించింది అని ఆశీర్వదించారు. ఆ రోజు నుంచి ఈ ప్రదేశం సాధారణ అడవి కాదు, ఇది ఒక పవిత్ర క్షేత్రమైంది. ఆంజనేయ స్వామి నివసించే స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు కోరుకుంటే స్వామి తప్పకుండా ఆశీర్వదిస్తాడని నమ్మకం. చూడండి, ఎంత అందంగా ఉంది ఈ ప్రకృతి. పెద్ద పెద్ద చెట్లు, చల్లని గాలి, నిశ్శబ్దం. ఇక్కడికి వచ్చినప్పుడు మనసు పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఇది కేవలం ఒక ట్రెక్కింగ్ మార్గం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడితో కథ ముగియదు. రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకలో రావణుడిని సంహరించాడు. కానీ రావణుడు బ్రాహ్మణుడు కావటంతో ఆయనకు బ్రహ్మహత్య దోషం వచ్చింది. ఆ దోషం నుండి విముక్తి పొందటానికి శ్రీరాముడు ఈ తిరుమల అరణ్యాలకు వచ్చి ఇక్కడే ఈ జపాలి ప్రాంతంలో తపస్సు చేశాడని చెబుతారు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి కూడా ఆయనతో ఉన్నాడని నమ్మకం. శ్రీరాముడు చేసిన తపస్సు వల్ల ఈ ప్రదేశం మరింత పవిత్రమైంది. పాపాలను తొలగించే శక్తి కలిగిన స్థలంగా మారింది. ఇదిగో మన ప్రయాణం గమ్యం, జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం. చిన్నదిగా కనిపించినా ఎంతో మహిమ కలిగిన ఆలయం ఇది. ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. అది స్వయంభూ అని కొందరు నమ్ముతారు. ఇదిగో జపాలి ఆలయం దగ్గర ఉన్న ఈ కొనేరు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ నీరు సాధారణ నీరు కాదు, ఇది తపస్సు మరియు దైవ ఆశీర్వాదంతో ఏర్పడిందని నమ్మకం. భక్తులు ఇక్కడ స్నానం చేసి స్వామిని దర్శిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ నీటికి ఒక ఆధ్యాత్మిక శక్తి ఉందని
చాలామంది భావిస్తారు. ఇక్కడి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుంటే చాలు మనసు నిండిపోతుంది. జపాలి దేవాలయం దగ్గరలోనే జపాలి డ్యామ్ ఉంది. ఈ మార్గం జపాలి డ్యామ్ వైపు తీసుకెళ్తుంది. ఈ డ్యామ్ చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల మధ్యగా నీటి పక్కన నడుస్తూ ఉంటే మనసు పూర్తిగా తేలికగా మారిపోతుంది. మనకు నిజంగా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ ప్రదేశం ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలిసిన ఒక అందమైన స్థలం. జపాలి వరకు వచ్చే మార్గం ఒక అనుభవం అయితే ఈ డ్యామ్ వైపు వెళ్ళే మార్గం మరో ప్రత్యేక అనుభవం. ఇది కేవలం ఒక ట్రెక్కింగ్ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం చిన్నదైన ఎంతో మహిమ కలిగిన స్థలం. ఇక్కడ భక్తి ఉంది, ఇక్కడ తపస్సు ఉంది, ఇక్కడ దైవశక్తి ఉంది. మీరు ఈ ప్రదేశానికి ఒకసారి వచ్చినా మీ మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. జపాలి కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది ఒక అనుభవం. మీరు కూడా తిరుమలకి వచ్చినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా సందర్శించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై ఆంజనేయ స్వామి.